ఆదిలాబాద్ జిల్లాలో షెడ్యూల్డ్ తెగల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు మాట్లాడుతూ ఎస్టీల సామాజిక ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన విద్యా బోధనతో పాటు పోషకాహార భోజనం అందించాలని పేర్కొన్నారు. ట్రైబల్ సప్లాన్ నిధులను సక్రమంగా వినియోగించడంతో పాటు గిరిజనుల అటవీ సంబంధిత సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సమావేశానికి ముందు కమిషన్ సభ్యులకు కలెక్టర్, ఎస్పీ పూల మొక్కలు అందించే స్వాగతం పలికారు. ఈ సమావేశంలో జాతీయ ఎస్టీ కమిషన్ డైరెక్టర్ కళ్యాణ్ రెడ్డి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మాట్, అటవీ శాఖ అధికారి చిన్న విశ్వనాథ్, పూసరెడ్డి, రద్ది, అదనపు ఎస్పీ మౌనిక, ఆర్జీఓ శ్రవంతి, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు ఫోటోలు స్టోర్ రూమ్ వాళ్ళ సార్ మెయింటెనెన్స్ ఎగ్ ఎలా ఉంది? రైస్ శాంపిల్ చూస్తే అది డీపాలిష్ చేసిన రైస్ నాటే వాళ్ళు కూర్చొని పడుకోవడానికి జగన్ లేదు కాబట్టి 4 కోట్ల బిల్డింగ్ శాంక్షన్ చేసిన అంటే లక్ష పెడితే ప్రాబ్లం ఉంది కాబట్టి పురుషులు కడుతున్నాం అంటే నేను దాన్ని మాట్లాడాలి. ఎడ్యుకేషన్ దాంట్లో ఒకటే చెప్పగలుగుతా సార్ మనం చాలా మారాలి, పిల్లల్ని చాలా తీర్చిదిద్దాలి. ఉన్న బిడ్డ బాగుండాలని చిన్న అంగన్వాడీ కేంద్రంలో మంచి ఫుడ్ పెడతారు కదా, అంగన్వాడీ కేంద్రంలో 2-3 పిల్లలు తిండి పెడతారు, ప్రెగ్నెన్సీ లేడీస్ కింద ఫుడ్ పెడతారు, గుడ్డు పెడతారు. పెరిగి పెద్దగైన బాబుకి ఈ రకం ఫుడ్ పెడితే, ఈ రకం ఎడ్యుకేషన్ చెప్తే